గోదావరికని ముద్దుబిడ్డ సినీ నటుడు సాగర్ అలియాస్ ఆర్కే నాయుడు నటించినది 100వ చిత్రం శుక్రవారం థియేటర్లో విడుదలైంది. ఈ నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శిస్తున్న స్థానిక న్యూ అశోక్ థియేటర్ ఆవరణలో రిలీజ్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాగర్ మిత్రులు, కుల సంఘాల నాయకులు, జన సైనికులు వేరువేరుగా ఉత్సవాలను నిర్వహించారు. సాగర్ తల్లిదండ్రుల చేత కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు. బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సాగర్ మిత్రుడైన సినీ అభిమాన సంఘాల ఐక్యవేదిక జిల్లా చైర్మన్ గుండెటి రాజేష్ మాట్లాడుతూ, పోలీస్ ఆఫీసర్ పాత్రలో సాగర్ నటించిన ది 100 చిత్రం ప్రస్తుతం పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఉందని అన్నారు. సినీ రాజకీయ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకున్న ఈ సినిమాను ప్రజలంతా ఆదరించి సాగర్ను ఆశీర్వదించాలని కోరారు. మన గోదావరికని ముద్దు బిడ్డ, సింగరేణి కార్మికుని బిడ్డ, చెప్పుకోవడానికి గర్వంగా ఉన్నటువంటి వ్యక్తి మన సాగర్ అన్న గారు నటించినటువంటి 100 చిత్రం. ఆ చిత్రం ఈరోజు న్యూ అశోక్ థియేటర్లో బ్రహ్మాండంగా ఓపెనింగ్స్ చేయడం జరిగింది. సందర్భాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులైతేనేమి, కుల బాంధవులైతేనేమి, వారికి సన్నిధులు, స్నేహితులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అభిమానులు అయితేనేమి, అందరూ కూడా భారీ ఎత్తున ఈరోజున కేకులు కరేసి సంబరాలు నిర్వహించడం అనేది సంతోషకరం. ఈ చిత్రం విజయవంతంగా ఆడుతుందని, ప్రతి ఒక్క అభిమానిని కానీ, ప్రతి ఒక్క వ్యక్తిని కానీ ప్రజలనేది అలరిస్తుందని ఆ నమ్మకం మాకుందని, ఈ చిత్రాన్ని ఉపరాష్ట్ర మంత్రి వెంకయ్య నాయుడు, నాగార్జున గారు, చిరంజీవి గారు, సినీ ప్రముఖులు అనేక మంది, అలాగే ప్రియతమ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారు, అలాగే కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు కూడా ఈ చిత్రం చూడడం జరిగింది. ఈ చిత్రం చూసిన తర్వాత వారు ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో కూడా మాట్లాడడం జరిగింది. బ్రహ్మాండంగా ఉన్నది. పోలీస్ ఆఫీసర్గా పాత్ర ఆర్కే నాయుడు గతంలో మొగిలి రేకులో నటించడం జరిగింది. అలాగే ఈ రోజున ఈ చిత్రంలో కూడా పోలీస్ ఆఫీసర్గా నటిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా చూడదగ్గ చిత్రం అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ మీద ఈ చిత్రం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం చూసి మన సాగర్ అన్నను ఆశీర్వాదం చేయాల్సిందిగా పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు బండారు రాజమల్లు, బూర్లా దామోదర్, దినేష్, రంజిత్, శ్రావణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.